నమస్తే, నేను మీ మాధవి లత. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తున్నాను. లేడీస్, బీ సేఫ్. అందరికీ నమస్కారం. 31 తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావటం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? ఉత్తపిత్తలుండి రోజాస్ వేసుకుంటాను, అట్లా అమ్మాయే చెప్పేది. నాయనా అవేంటో ఉన్నాయి కదా బీజేపీలో, సబ్ కాస్ట్, బజరంగ్ దళ, ఇంకా ఏంటంటే ఉన్నాయా, పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు, అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే, మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని, ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. పోయి బస్సు కలిసారు, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచంగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆపోతే అసలు దీనికి ఎడతాను నేను. అదే కొంచెం అనకూడదు, నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా. మీకు నాకు తెలియాలి ఇంక తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్చి ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నారులే, పీకినారా?
జగన్ రెడ్డి మేలు కదా మంచోడు, జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టి ఇచ్చినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నా కొడకల్లారా, చేతగాని నా కొడకల్లారా అంటారా? ఏం పెట్టారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కాల్చిపో, వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలనేమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలి. నా కొడకల్లారా, ఈరోజు మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు. టీ అంట లే, కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి మీరు? వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు. మీకేమిరంతా? వాళ్ళ మొగాలు చూడ, వాళ్ళ మొగాలు ఎత్తే తీయాలా, మీ మొగాలేమో ఇంట్లో కూర్చోాలా. మళ్ళీ ఆడింగల్ అని వస్తుంది, అనకూడదు. థర్డ్ జనరేషన్ తక్కువ కొడకల్లారా మీరు. ఏం చేసారా? బస్సు కాల్చ అయిపోయింది, ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే, ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తారంట. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, ఒక జీవితం నాశనం చేసినారా. ఏమైందిరా చెప్తేనే, థర్డ్ జనరేషన్ తగ్గునా కొడుకులు, తట్టుకున్నా కొడుకులు రే మీరు. పాపం అంతా రాడరా నా కొడకల్లారా. శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానంటరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానంటరా. పెద్దపోపూరులో అశ్వర్థం చేపిస్తానంటరా. దమ్ముడు రాడరా నా కొడకల్లారా. నీ అమ్మ నా కొడకల్లారా, రాడ్రా రేపు రండి, శివాలయం చూపిస్తా. 4 కోట్లు 3 కోట్లు అవుతుందిరా. గవర్నమెంట్ 80 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాలు గుళ్ళురా. గలీజ్ నా కొడకల్లారా, చేతగాని నా నీ అమ్మ చేతగాని నా కొడకల్లారా, చేతగాని నా కొడుకులు మీరు. ఆడవాళ్ళు చూస్తుండండి, నాకు తుర్కోలు ఎర్రగుంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు? ఏరా వాళ్ళు పెట్టుకుంటే? సిగ్గులే నా కొడకల్లారా. లేనటువంటి ఏం చేసినారు ఇంతవరకు తాడిపత్రి నా కొడకలు? మేము శాఖలు ఉన్నాయి కదా ఇక్కడ, ఏం చేసినారా? ₹1 ఖర్చు పెట్టినారా? దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు, మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. వారికి మన నా కొడకల్లారా. వాళ్ళేమో లోపల ఉన్నారంటే ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలంట, ముఖం చూడాలి వాళ్ళు. మీరు వాళ్ళ ఆచారం నా కొడకల్లారా. చేయడు, రేపు సంక్రాంతి చేయడరా నా కొడకలు. మీకు చేతులు అయితే నాకు న్యూ ఇయర్స్ అంట చేయకూడదు, ఆడవాళ్ళు బయటికి రాకూడదు. మీరు కొజ్జా నా కొడుకులు ఎట్లా ఆడవాళ్ళు రానిలే? కొజ్జా నా కొడకల్లారా, కొజ్జాగాలరా మీరు. అదే కొజ్జాగాలు అనకూడదు, థర్డ్ జనరేషన్ తక్కువ నా కొడుకులు. అదేమని ఉంటే చేయండి. రేపు శివరాత్రి వస్తుంది, రాడు రేపు సంక్రాంతి వస్తుంది, రాడు నా కొడుకుల నవరాత్రి వస్తుంది. అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో? వాళ్ళంటే ఇంట్లో కూర్చోవాలంట, వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట. అదే కదా మీరు చెప్పేది. ఎందుకు మీకంట నియమాలు నా కొడకల్లారా. చూడు నీ అమ్మ మీ బతుకులే సరే, మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేటరా. ఇప్పుడే మా వాడిని ఎత్తకపోయి కంప్లైంట్, సుమోటో కేసు కట్టుకోలేరా? నాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే నేను కేసు తలుచుకోలే. పట్టకపోయి కేసు రాపించుకొని నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని. సుమోటో కేసు కట్టి చేసుకుంటారా లేదా? సుమోటో కేసు కట్టకూడదా? మీ మీద నమ్మకం ఉంది నాకే, న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది. ఎస్పీ గారు నమస్కారం, నాకైతే కేసు వద్దండి, నాకేం కాదు. 6 ఏళ్ళే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది? నాకేం కాలేదు. మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే, ఈగమైనా ఒకటే. ప్రూవ్ చేయండి మీ చేతనైతే. మీరు ప్రూవ్ చేయలేరు, మిమ్మల్ని మళ్ళీ చాలా అనాల. ప్రూవ్ చేస్తారా?
ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా? చేత కాదని నేను వద్దనుకోండి కేసు ఏమవుతుంది? ఏం కాదు. నేను ఎప్పుడో అన్ని పోగొట్టుకున్నా. 450 కోట్లు పెట్టుకున్నా బస్సులో. 5 ఏళ్ళు నేను 450 కోట్లు పోగొట్టుకున్నా. ఇదేంది నాకు? చేతనవుతుంది పోలీస్, చేతనవుతుందా పోలీస్? షార్ట్ సర్క్యూట్ కాదు అది. కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో. నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని. ఎవడో మీ ఎక్స్ఎంఎల్ అండి బాబా, అంత మళ్ళీ అంత ధైర్యం లేదు వానికి, పాపం అంత ధైర్యం లేదు వానికి. వాని పేరు పెడతారు. ఉన్నింది మాట్లాడదా చెప్పు. పోలీస్కి ఉందా? ఇంటెలిజెన్స్కి ఉందా? షార్ట్ సర్క్యూట్ అది పైరానికి షాక్ తగలేదా? అటు ఉంటాయి చూడండి. షార్ట్ సర్క్యూట్ కాదు, అంటించినారు. అంటించిన తర్వాత ఏమైంది? ఫ్లేర్ అప్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు, మెయిన్ వైర్. హీట్ ఏమైంది? తెగి పడింది. రాసుకోడు. చేతకాని వల్ల ఇంటెలిజెన్స్ వల్ల చేతకాని అయిపోయి కదా. షార్ట్ సర్క్యూట్ అయిపోయినా. నమస్కారం ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి నమస్కారం, పోలీసు వాళ్ళకి నమస్కారం. థ్యాంక్ యూ మా. శ్రీమాత్రే నమః. వందే మాత్రం. 2-3 రోజుల నుంచి బహిరంగంగా కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది ఏంటంటే, తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది. అడిగిన వారిని అంటే ఇదేంటి, ఇది మన కల్చర్ కాదు కదా, అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా, లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పని అడిగితే వారిపైన జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను, ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు, పెళ్లిగాని ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్లైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా? ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా? మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా? బాబు మా కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి, అది కూడా అర్ధరాత్రి, ఇలాంటి అందరూ కూడా అందరికి తెలుసు 31st నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి అంటే పార్టీలు చేసుకునే వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు. అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు? స్వేచ్ఛ పేరుతో, ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము, ఈ విధంగా పిలుపునివ్వడము, అడిగిన వారిని ప్రశ్నించిన వారిని, ఇది మన సంస్కృతి కాదు కదా. అసలు డిసెంబర్ 31 మన నూతన సంవత్సరం కానే కాదు. అయినా మహిళలకు ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి వీళ్ళ విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? అసలు ఏంటిదంతా? ఒక కొత్త విష సంస్కృతికి తెరదీయడం కాదా? ఒకసారి కుటుంబాలు కూడా ఆలోచించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఆలోచించి తగిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటున్నాము. ఒక సాటి హిందూ మహిళలాగా, బాధ్యత కలిగిన మహిళలాగా మహిళలందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా, కుటుంబాలు ఇలా ఈ విధంగా ఎంజాయ్మెంట్ పార్టీల పేరుతో బయటికెళ్లి అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుని మన ప్రాణం మీదకి మన మానం మీదకి తెచ్చుకున్నటువంటి వ్యవస్థ సంస్కృతి మనది కాదు. దీని వెనకాల ఇది ఒక రకమైనటువంటి విష సంస్కృతికి తెర తీసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీకు అంతగా పార్టీలు చేసుకోవాలి, అంతగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అంటే మీ ఇళ్లలో ఉన్నటువంటి వారిని కుటుంబ సభ్యులతో సహా ఎక్కడైనా చేసుకోండి. అసలు మనది కానే కాదు. అయినప్పటికీ కూడా చేసుకోవాలనంటే ఇంట్లో మగవారి సహాయంతో లేదంటే కుటుంబం అంతా కలిపి చేసుకోండి. కానీ
కేవలం ఆడవారి మట్కి అని చెప్పని పెట్టే ఇటువంటి కార్యక్రమానికి దయచేసి వెళ్ళవద్దు. ఈ ఆర్గనైజర్ ఏమంటున్నారంటే కేవలం మహిళలకి ఈ ఏర్పాట్లు అని చెప్పని అంటున్నారు. మరి ఆర్గనైజ్ చేసేది కూడా మహిళేనా? నాకైతే అలా అనిపించడం లేదు. ఇదేం పద్ధతి? ఒక ప్రజాప్రతినిధులే ఇటువంటివి చేస్తూ ఉంటే ఇక సామాన్య ప్రజలు ఇంకెలా చేస్తారు? ఏదైనా జరిగితే గనక ఎవరు దానికి బాధ్యత వహించేది? చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవచ్చా? ఇప్పుడు అక్కడికి ఊరవతల పెట్టినటువంటి ఇటువంటి పార్టీలకంతా పోలీసులు మళ్ళీ మహిళలకి సెక్యూరిటీ ఇవ్వడానికని వెళ్తారు. ఈలోపు నగరంలో ఏదైనా శాంతి భద్రతలకు సమస్య వస్తే ఎవరు పరిష్కరించేది? అసలు అంత అవసరం ఎవరు వచ్చింది? ఎవరు అడిగారు? ఇది ఖచ్చితంగా దరిద్రమైనటువంటి ఆలోచన. తప్పకుండా ప్రతి మహిళ ఆలోచించాలి, కుటుంబము ఆలోచించాలి. కాసేపు ఆడపిల్లలు ఇంటికి రాకపోతేనే కంగారు పడేటటువంటి కుటుంబాలు ఈ రోజున తమ ఆడపిల్లలని, పెళ్లిళ్ళైనటువంటి వారి ఆడవారిని ఆ రకంగా పార్టీలకు ఏ విధంగా వదిలేస్తారు? ఎందుకు పంపించాలనుకుంటున్నారు? అక్కడ పానీపూరి బండ్ల ప్లేస్ లో ఉండేవాళ్ళు కానీ, అక్కడ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసేటటువంటి వారు కానీ బోల్డ్ ఎంతమంది మగవారు ఉంటారు. ఎవరి మెదడులో ఏం ఆలోచన ఉంటుంది ఎవరికి తెలుస్తుంది? దయచేసి ఇది అర్థం చేసుకుని వెంటనే ప్రభుత్వం కూడా చర్య తీసుకుని ఇటువంటివి అంటే మన హిందూ సంస్కృతికి, మరి ముఖ్యంగా మహిళల హక్కులకి, మహిళల మాన ప్రాణాలకి ఇబ్బంది కలిగించేటటువంటి వాటిని ఆపివేయాలి అని చెప్పని, ఇటువంటి చర్యలకి ప్రోత్సహించే వారి పైన కూడా వారు చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ ఉన్నాను.